హాయ్ అండి. ఈరోజు 4వ భాగం వినండి. అనుమానించేలా లేదా నీకు అంది సుధా. అందుకే ఈ సీరియల్స్ చూడొద్దనేది. అందరూ విలన్స్లా కనపడతారు అన్నాడు శ్రీకాంత్. ఈ సంఘటనలో ఉన్న సీరియల్స్ ఏమీ నేను చూడలేదు. ఈ మధ్యకాలంలో న్యూస్లో ఇలాంటివి చాలానే చూశాను. అమ్మా, నిజంగా యాక్సిడెంట్ చేయాలనుకున్న వాళ్ళు తిన్నగా వచ్చి కొడతారు బండిని. ఊరికే లైట్గా కొట్టనట్టు కొట్టరు అన్నాడు వాదిస్తూ. వాళ్ళు స్ట్రైట్గానే కొట్టారు. నువ్వే ఆ టైంకి టర్న్ తీసుకున్నావు, అందువల్ల సైడ్కి తగిలింది అంది సుధా. నీకెలా తెలుసు? చూసినట్టు చెప్తున్నావు అన్నాడు. నేనక్కడ సీసీ ఫుటేజ్ చూశాను. నాకైతే పక్కా ప్లాన్ అనే డౌటు అంది సుధా. అంటే బ్యాంకాని వంకపెట్టికి వెళ్ళి ఇది చూడడానికా? అమ్మా, అనుమానం పెనుభూతం అన్నారు. అనుమానంగా చూస్తే అన్నీ అలాగే కనిపిస్తాయి. నన్ను పెళ్లి చేసుకుందని ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎందుకు చంపుతారు అన్నాడు శ్రీకాంత్. మీరు పెళ్లి చేసుకున్నారు అని తెలిసిన తర్వాత ఒక్కసారి కూడా చూడలేదు, ఎలా ఉందో కనుక్కోలేదు కదా, అందుకు అనుమానించవచ్చు అంది సుధా. అలా అనుమానిస్తే అన్నీ అనుమానంలాగే కనపడతాయి. ఏమో, నాకు కూడా అదే అనుమానంగా ఉంది అంది పల్లవి. సరిపోయింది, ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారా? సరే, ఒక పని చేద్దాం. ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం. అప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకి మన మీద కోపం ఉండేది లేనిది అన్నాడు. అలాగే, ఈలోపు నువ్వు బయటికి వెళ్ళకు మరి అంది సుధా. సరే, నీ నమ్మకం కోసం అలాగే వెళ్ళనులే అన్నాడు. నాకు తగ్గిన వెంటనే నువ్వు వద్దు, నేనే వెళ్తాను అంది పల్లవి. ఒక మనిషికి ఇంకొక మనిషిని చంపేంత కోపం ఎందుకు వస్తుంది అన్నాడు. ఒక మనిషి మీద ప్రేమతో చిన్నప్పటి నుండి ఇష్టపడే అందరినీ వదిలేసి వస్తున్నారు. అంత ప్రేమ మీకు పుడుతోంది. అలాగే వాళ్ళకి తమను కాదన్నారనే కోపంతో అంత కోపం వస్తుంది. ఏది వచ్చినా పట్టలేం. అంటే కోపం వస్తే చంపుకునేంత, ప్రేమ పుడితే అందరినీ వదిలేసి వచ్చేంత కలికాలం అంది సుధా. నాకేదైనా అయితే ఆ పిల్లలు మళ్ళీ రోడ్డున పడతారు అంది పల్లవి. నీకు ఏ అపాయం రాదు. ఏ సంఘటన చూసినా వాళ్ళ పిల్లల్ని ఏమీ చెయ్యట్లేదు. పెళ్లి చేసుకున్న వాడి మీదే పగంతా అంది సుధా. మీరు అలా మాట్లాడుతుంటే నాకింకా భయం వేస్తోంది అంది పల్లవి. పెళ్లి చేసుకునే ముందు అసలు ఆలోచించడం లేదు. మన ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పరువు కోసం ప్రాణాలు తీసేవాళ్లేనా? ఒకప్పుడు ప్రేమించి వెళ్ళిపోయినా పిల్లలు పుడితే మనవల కోసం ఒప్పుకునేవారు. ఇప్పుడు మీరే వద్దు అంటే మీ పిల్లలు మాకెందుకు అన్నట్టు ఉంటున్నారు తల్లిదండ్రులు. అయినా ఏదో రకంగా ఒప్పించడానికి ట్రై చేయండి, కానీ ఇలా పెళ్లి చేసుకుని ఎవరో ఒకళ్ళు పోయి ఇంకొకళ్ళు జీవితాంతం వాళ్ళనే తలుచుకుంటూ, కుటుంబాల్లో వాళ్ళేమో అతన్ని చంపేసి జైలుకు వెళ్తున్నారు. ఏంటో ఈ ప్రేమ వల్ల కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. చంపేస్తే పోయిన పరువు వస్తుందని కాదు, ఆ ఇంట్లో పిల్లని పెళ్లి చేసుకున్న వాడిని చంపేశారు అని గొప్పగా చెప్పుకోవాలని. నాకైతే అర్థం కావట్లేదు, ఏమవుతోందో ఎటుపోతోందో అంది సుధా. ప్రేమికుల వైపు నుండి వాదించాలని ఉంది, కానీ భయం మాట్లాడనివ్వటం లేదు అంది పల్లవి. అలా 2 రోజులు గడిచాయి. పల్లవి కాలు నొప్పి కొంచెం తగ్గి నడవగలుగుతోంది. ఈరోజు వెళ్తాను డాడీ దగ్గరికి అంది పల్లవి. నేను వస్తాను. నిన్ను వాళ్ళు ఏమైనా చేస్తే ఇద్దరం వెళ్దాం. నేను వెళ్ళి స్వీట్స్ తెస్తాను, నువ్వు రెడీ అవ్వు అన్నాడు శ్రీకాంత్. ఇద్దరం ఒకేసారి పోదాం, మధ్యలో తీసుకోవచ్చులే అంది. మనం స్ట్రీట్లోనే ఉంది స్వీట్ షాపు, మళ్ళీ ఆగడం ఎందుకు? నువ్వు రెడీ అయ్యేలోపు నేను తెస్తాను అని బయటికి వెళ్ళాడు. పల్లవి రెడీ అయ్యి అత్తయ్య అత్తయ్య అంటూ పిలిచింది. సుధా తన బెడ్రూమ్ నుండి బయటికి వస్తూ, ఎక్కడికి రెడీ అయ్యావు అంది. డాడీ దగ్గరికి పోయి అడుగుతా, టెన్షన్ ఎక్కువ అవుతుంది నాకు అంది పల్లవి. వాడేడి అంది సుధా. స్వీట్స్ కోసం పోయాడు అంది. వెళ్ళాడు అను. అయినా నేను ఎక్కడికి వెళ్ళొద్దన్నాను కదా, ఒక్కరోజు కూడా ఆగకూడదా అంది సుధా. టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ గుమ్మం దగ్గర నిలబడింది.
శ్రీకాంత్ బైక్ అక్కడే ఉంది. నడుచుకుంటూ వెళ్ళాడా, అస్సలు మాట వినడు అనుకుంటూ అక్కడే నిలబడింది. సుధా ఫోన్ రింగ్ అవుతోంది. టెన్షన్గా గబగబా వెనక్కు వచ్చి ఫోన్ తీసింది. అటు నుండి మేడం, డిటెక్టివ్ని అన్నాడు. చెప్పండి, ఏమైనా తెలిసిందా అంది. మీరు ఆఫీస్కి వచ్చి తీసుకుంటారా, నన్నే తీసుకొచ్చి ఇమ్మంటారా అన్నాడు. నేనే వచ్చి తీసుకుంటాను. అసలు ముందు విషయం చెప్పండి, అది కావాలని చేసిందేనా అంది. అవును మేడం, అది పకడ్బందీగా ప్లాను. కానీ మీ వాళ్ళు మిస్ అయ్యారంతే. మీరు పోలీసులను కలిస్తే మంచిది. మళ్ళీ ఇంకోసారి అటాక్ చేసే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. మీరు రండి మేడం, నేను వివరంగా చెప్తాను అన్నాడు. సుధా ఫోన్ పెట్టేసింది. కళ్ళు తిరిగినట్టయి ఆసరా కోసం తడుముకుంటోంది. పల్లవికి అర్థమైంది. దగ్గరగా వచ్చి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చి తాగించింది. ఏమైంది, ఎందుకు టెన్షన్ పడ్డారు? ఫోన్లో డిటెక్టివ్ ఆఫీస్ నుండా? ఏమన్నారు అంది పల్లవి. యాక్సిడెంటు యాదృచ్ఛికం కాదు, ప్లానింగ్. ఇప్పుడు వాడు రావట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో, నేను వెళ్ళి చూసి వస్తాను అంటూ లేవబోయింది. వద్దు, నేనే పోతా. ఇదే స్ట్రీట్లో షాపు అన్నాడు. నేను వెళ్ళి చూసి వస్తాను. మీరు వెళ్ళలేరు, మీరు కూర్చోండి అంటూ పల్లవి బయలుదేరింది. చుట్టూ చూసుకుంటూ వెళ్తోంది. ఎందుకో భయంతో అడుగు ముందుకు పడడం లేదు. దేవుడా, శ్రీకాంత్కి ఏం జరగకుండా చూడు అంటూ మనసులో దేవుణ్ణి వేడుకుంటోంది. ఎదురుగా దూరంగా శ్రీకాంత్ వస్తూ కనిపిస్తున్నాడు. కొంచెం ధైర్యం అనిపించింది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేశాడు. ఏంటి ఇంతసేపు, అత్తయ్య టెన్షన్ పడుతోంది అంటూ చూస్తే వెనక నుండి ఒక బైక్ వేగంగా వస్తోంది. అతని చేతిలో చాకు. శ్రీకాంత్ చెయ్యి పట్టుకుని విసురుగా వెనక్కి లాగేసింది. అంతే, ఆ చాకు ఆమె భుజాన్ని చీలిస్తూ ముందుకు వెళ్ళిపోయింది. శ్రీకాంత్ ఏం జరిగిందో తెలిసేలోపు పల్లవి భుజం దగ్గర చీరుకుపోయి రక్తం కారుతోంది. శ్రీకాంత్, తప్పించుకో, వాళ్ళకి దొరకకు, వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు అంది పల్లవి. బైక్ దిగి నడుచుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి శ్రీకాంత్ మీద అటాక్ చేశాడు. ఒకడు బైక్ ఆపి రాడ్ తీసుకుని వస్తున్నాడు. హెల్ప్ హెల్ప్ అని, రక్షించండి రక్షించండి అని అరుస్తోంది పల్లవి. ఆ పెనుగులాటలో చాకు కింద పడిపోయింది. పల్లవి దాన్ని తీసుకుంది. రాడ్తో శ్రీకాంత్ను కొడుతున్నాడు ఒకడు. దూరంగా సుధా వస్తూ కనపడుతోంది పల్లవికి. సుధాని చూస్తూ అత్తయ్య అత్తయ్య అంటూ అరుస్తోంది. సుధా పరుగున వస్తోంది. ఆమెను చూస్తూనే ఏదో ధైర్యం. చాకుతో వాళ్ళిద్దరినీ పొడుస్తోంది పల్లవి. అందరూ పోగవుతున్నారు. వాళ్ళిద్దరూ బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేశారు. వెనక్కి వచ్చి పల్లవి చేతిలో ఉన్న చాకును గట్టిగా లాక్కుని ఇద్దరు వెళ్ళి బైక్ ఎక్కి వెళ్ళిపోయారు. అందరూ చూస్తున్నారు. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వచ్చి ఆపలేదు. సుధా, పల్లవి ఇద్దరూ శ్రీకాంత్ని లేపడానికి ప్రయత్నిస్తున్నారు. కాలు సహకరించడం లేదు. ఒంటి నిండా దెబ్బలు. సుధా అంబులెన్స్కి ఫోన్ చేసింది. అందరూ వీడియో తీసుకుంటున్నారు. అంబులెన్స్ వచ్చి శ్రీకాంత్ని ఎక్కించుకుని కూడా ఒక్కరే రావాలి అనడంతో పల్లవిని పంపింది సుధా. అక్కడంతా రక్తం, చెల్లాచెదురుగా పడి ఉన్న స్వీట్స్. అయోమయంగా అనిపించింది సుధాకి. అక్కడే కూర్చుంది. శ్రీకాంత్ ఫ్రెండ్ విశాల్ అటు వెళ్తూ జనాన్ని చూసి ఆగి చూస్తున్నాడు. సుధాని చూస్తూనే దగ్గరికి వచ్చి, ఆంటీ ఏమైంది అన్నాడు. మన శ్రీని చంపబోయారు. అంబులెన్స్లో తీసుకువెళ్ళింది పల్లవి అంది సుధా మాటలు కూడా తీసుకుంటూ. ఏ హాస్పిటల్లో? నాకు తెలుసులేండి, ఏ హాస్పిటల్ జాయిన్ చేస్తారో, రండి నేను తీసుకువెళ్తాను అంటూ తన బైక్ ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు. పల్లవి అక్కడే కూర్చొని ఉంది. సుధాని చూడగానే పరుగును వచ్చింది. కళ్ళు ముఖం ఎర్రగా మారాయి. బట్టలకు చేతులకు రక్తం అంటుకుని ఉంది. చేతికి కట్టు. సుధాని కౌగిలించుకుని గట్టిగా అత్తయ్య అంటూ ఏడుస్తోంది. తల నిమురుతూ, ఎలా ఉంది వాడికి అంది సుధా. కంప్లైంట్ ఇస్తే కానీ చూడమన్నారు. ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడే వచ్చారు పోలీసులు. ఇక్కడే కంప్లైంట్ రాయించుకున్నారు నాతో. ఎవరిపైన అయినా అనుమానం ఉందా అని అడిగారు. మా డాడీ అన్నయ్య పేర్లు చెప్పాను అంది పల్లవి. విశాల్ వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వచ్చాడు. పర్లేదంటీ, ఏం కాలేదు. కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయిలేండి. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. రేపు బ్రెయిన్ స్కాన్ తీస్తారు. కంగారు పడాల్సింది ఏం లేదు, సేవ్ అయ్యాడు. మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను, వాళ్ళు వస్తున్నారు. మేమంతా ఉన్నాం ఆంటీ, కంగారు పడకండి మీరు.
ఇంకో గంటలో రూముకి పంపిస్తారు. అప్పుడు చూద్దురు గాని. ఇలా కూర్చోండి అన్నాడు. చేతులు ముఖం కడుక్కునిరా, నీకు తగిలిందా కత్తి అంది సుధా పల్లవిని చూస్తూ. లేదు, చిన్నగా గీరుకుంది అంది. వాష్రూంలోకి వెళ్ళి చేతులు ముఖం కడుక్కుని వచ్చింది. నుదురు బోసుగా కనిపిస్తోంది. అక్కడ వినాయకుడి విగ్రహం కనిపిస్తోంది చూడు, అక్కడికి వెళ్ళి కుంకుమ పెట్టుకునిరా అంది సుధా అటు చూపిస్తూ. అక్కడికి వెళ్ళి శ్రీకాంత్ని కాపాడినందుకు కృతజ్ఞతలు, మా వాళ్ళు మనసు మార్చు, మమ్మల్ని రక్షించు అని దండం పెట్టుకుని అక్కడే ఉన్న కుంకుమ నుదుట దిద్దుకుంది. వచ్చి సుధా పక్కన కూర్చుంది. పైకి బింకంగా ఉంది కానీ సుధా గడగడా వణుకుతూ ఉంది. చేతులు గజగజ వణుకుతున్నాయి. అత్తగారి చేతులపై చెయ్యి వేస్తూ, దీనికి పరిష్కారం ఆలోచిస్తా అత్తయ్య, నేను వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను అంది పల్లవి. వద్దు, వాళ్ళు నిన్నేమైనా చేస్తే, నిన్నిట్లో బంధించారు అనుకో, వాడికి నేనేం సమాధానం చెప్పను. ఇప్పుడే వద్దు, వాడికి కొంచెం తగ్గని, అప్పుడు చూద్దాం అంది సుధా. ఇంకేం మాట్లాడలేకపోయింది పల్లవి. శ్రీకాంత్ ఫ్రెండ్స్ అందరూ పోగవుతున్నారు. రా పల్లవి, మనందరం మీ ఇంటికి వెళ్దాం, ఇలా ఎందుకు చేశారో నిలదీద్దాం అన్నారు వాళ్ళు. వద్దు, ఆవేశానికి టైం కాదు, వాడు ప్రాణాలతో దక్కాడు. మీరు వెళ్ళి అడగడంతో కోపాలు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా, మీడియా కూడా వస్తుందేమో, మాకు కొంచెం మాస్కులు తెస్తావా అంది సుధా. ఒక అబ్బాయి మాస్కుల కోసం వెళ్ళాడు. మీకు తెలియని విషయం ఏంటంటే ఆంటీ, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకి ప్రూఫ్స్ ఉండాలి. మనకైతే డౌట్ లేదు కదా, వాళ్ళే చేశారు అన్నాడు విశాల్. అవును, ఇప్పుడు ఏం వద్దులే, వాడిని తేరుకొనివ్వండి, అప్పుడు ఆలోచిద్దాం. ఏది చేసినా ఆలోచించి చెయ్యాలి అంది సుధా. మీడియా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. విశాల్, మాస్కులేవి అంది సుధా. అప్పుడే తెచ్చిన అతని చేతిలో మాస్కులు తీసుకుని ఇద్దరికీ ఇచ్చాడు. ఒక జర్నలిస్ట్ దగ్గర వచ్చి, విషయం ఏంటో చెప్పండి ప్లీజ్, ఒకసారి బయటికి రండి, ఇది మీలో మీరు ఉంచుకునేది కాదు, 10 మందికి తెలిస్తే మీకు న్యాయం జరుగుతుంది అని కన్విన్స్ చేస్తున్నాడు. పల్లవికి ఇది మా వాళ్లే చేశారని చెప్పాలని ఉంది, కానీ సుధా మాట్లాడనివ్వడం లేదు. మాకు క్లారిటీ లేదు, ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో. తెలిసాక నేనే చెప్తాను. పోలీసులకు కూడా కంప్లైంట్ తీసుకున్నారు. మీరిప్పుడు మమ్మల్ని చూపించి ఆ వార్త స్ప్రెడ్ చేయడం ద్వారా దూరంగా ఉన్న మా వాళ్ళందరూ కంగారు పడతారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్ అని వేడుకుంది సుధా. మిగతా భాగం రేపు చెప్తాను. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. బాయ్, మళ్ళీ రేపు కలుద్దాము.